హలో బ్రో, అంతా బాగున్నారా? నేను మీ నాగేష్ విహారీ లాగలేదు మిత్రమా, లాగ్ మాత్రమే. ఈసారి మళ్ళీ ఉమ్మడి కుటుంబం మేమంతా కలిసి తిరుపతికి వెళ్ళిపోతున్నాం అండి. తిరుపతికి ట్రైన్ ఎక్కడి నుంచి అంటే ధర్మవరం నుంచి ఉంది. సో అందుకే అనంతపూర్ నుంచి ధర్మవరంకి బస్సులో వెళ్తున్నాం. బస్సు అయితే ఫుల్ రద్దీగా ఉంది. ఇగో ఇక్కడ మహితక్క వాళ్ళంతా కూర్చున్నారు. మహితక్క అందరు ఎలా ఉన్నారండి? నేను మీ మహితాను. మేమందరం కలిసి తిరుపతికి వెళ్తున్నామండి. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం వెళ్ళాలని, కానీ కుదరలేదు. సో భగవంతుడు మమ్మల్ని ఇప్పుడు పిలుచుకున్నాడు. కాలినడకన పోవాలి అనుకుంటున్నాం. మరి అది ఎంతవరకు అవుతుందో తెలియదండి. సో తిరుమలలో మేము కాసేపు కూర్చొని తిరుమలలో కాసేపు ఆగిన తర్వాత మళ్ళీ మేము తిరుపతికి వెళ్తామండి. ఫ్రెండ్ ఉంది, ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి తిరుమలలో మేము కాలినడకన రావాలనుకుంటున్నామండి. భగవంతుడే కరుణా కృపా కటాక్షాలు. సో ధర్మవరం నుంచి ట్రైన్ వచ్చేసి 2:40 ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి 1 గంట అవుతుంది. ఇంకా మేము దగ్గర ఒక 1 అవర్ లో రీచ్ అయిపోతాం. ఎక్కడమే పల్లెవేలుగా ఎక్కినాం. ఎంతసేపటికి తీసుకోబోతుందో చూడాలి. పల్లెవేలుగా అంటే మనకు అందరికీ తెలుసు కదా, పల్లెలో ఆగిపోతుంది బ్రో. సో ఎంత టైం పడుతుందో చూద్దాం. సో ఇంకా నేను రైల్వే స్టేషన్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ కలుగుతాం. చెప్పాను కదా బస్సులోనే పల్లెవేలుగా వచ్చేసరికి లేట్ అయిపోతుందని. అది వచ్చేసరికి 1 అవర్ 15 మినిట్స్ పట్టింది అనమాట. ఇంకా నేను ట్రైన్ లోకి రైల్వే స్టేషన్ కి వచ్చి ట్రైన్ లో ఎక్కగానే అట్లా టైం కదిలింది. అందుకే నేను తీయడానికి కుదరలేదనమాట. ట్రైన్ లో ఎక్కి కూర్చున్న తర్వాతనే తీసిన. అదిగా చూడండి పోతుంది. చాలా హంగామాగా ఉంది మొత్తం టీం అంతా. మీ వీడియోస్ సూపర్ తో ఉంటాయి మేడం. నువ్వు లక్ష్మి అయితే ఉమ్మడి కుటుంబం దాంట్లో అంతా చాలా కుళ్ళు కదా, ఓర్చావు కదా లక్ష్మి నువ్వు. చెప్పు, ఎలాగున్నారు? బాగున్నారా అంతా? మీరు ఎలాగున్నారు? మీరు కూడా చాలా బాగా తీస్తారండి. మహితా గారు మీరు కూడా బాగా తీస్తారు వీడియోస్ తెలుసా. ఒకసారి అత్త కోడళ్ళు, ఒకసారి అమ్మ కోడళ్ళతో గురించి బాగా తీస్తారు. చాలా థ్యాంక్ యూ. మై నేమ్ ఇస్ స్వీటీ. అవు ఓకే థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. మాదే తిరుపతి ఆశ్ని నాయక్ మామలకు. మా గురువు మానస, ధర్మవరం మానస. ఓపెనింగ్ కి వెళ్తాను, షాపింగ్ కి, ఇట్లా ట్రైన్స్ బెగ్గింగ్ వస్తాను, అమ్మవారి పూజలు చేస్తాను, పిల్లలకి మంచి చెడ్డ ఇంట్లో ఇప్పుడు బాగాలేకుండా ఉంటుంది కదా, అలా వాళ్ళకి అంతా చేస్తాను. లక్ష్మి చెప్పాలమ్మా. హాయ్ అండి. లక్ష్మి, సునీత అక్క గోయింగ్ టు తిరుపతి అంట. అందరి ఫేస్ లో భలే హ్యాపీనెస్ ఉంది అక్క. అవును సెక్షన్. బ్రో ధర్మవరంలో ట్రైన్ ఎక్కిన తర్వాత క్లోజ్ చేసిన వీడియో మళ్ళీ ఇప్పుడే ఓపెన్ చేస్తున్నా. ఇంత రిచ్ గా ఉంది. ఎక్కడున్నారు? ఏ 5 స్టార్ హోటల్లో ఉన్నారని అనుకుంటున్నారా? 5 స్టార్ హోటల్ కాదండి. ఇక్కడ మహిత అక్క వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చినాం అనమాట, కింద తిరుపతిలో. సో మహిత అక్క వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఉంది. ఇంట్లో ఎవ్వరు లేరు, వాళ్ళంతా అనంతపూర్ లో ఉంటారు. వాళ్ళు ఇక్కడ ఒక ఇల్లు పెట్టుకున్నారు, అనంతపూర్ లోకి ఇల్లు పెట్టుకున్నారు అనమాట. అందుకే ఇక్కడికి వచ్చినాం మేము. ఎక్సలెంట్ ఉందండి, మంచి టేస్ట్ అనమాట. ఈ అక్క వాళ్ళది చాలా బాగా కట్టుకున్నారు ఇల్లు. ప్రతి ఒక్కటి ఫర్నిచర్ కావచ్చు, ఈ వాల్ టెక్స్చర్స్ కావచ్చు, ఇంటీరియర్ మాత్రం కేక ఇరుగా తీసినారు బ్రో. ఎంత బాగా చేయించుకున్నారు తెలుసా. బెడ్రూమ్ తప్ప మొత్తం చూపిస్తా, ఎందుకంటే మన ఇల్లు కాదు కదా. బెడ్రూమ్ అనేది వాళ్ళ పర్సనల్స్ ఉంటాయి. సో బెడ్రూమ్ చూపించకూడదు కాబట్టి నేను ఏం చేస్తానంటే హాల్ అండ్ కిచెన్ చూపిస్తా, బయట కారిడార్ కూడా చూపిస్తాను. చూడు బ్రో, ఇది ఇంటి ముందర కారిడార్ బ్రో. వీళ్ళు ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటారు,
ఈ ఏరియా ఏదో నాకు చెప్పే కూడా కావట్లేదు, చెప్పలేను కూడా. కారిడార్ లో ఉయ్యాల, చెప్పుల స్టాండ్ అది పెట్టుకున్నారు. ఇది ఎంట్రన్స్ అన్నమాట, ఇట్లుంటది. లోపల చూడండి ఎంత రిచ్ లుక్ ఉందో. ఇంకా మేము వచ్చిన తర్వాత మా బ్యాగులు అన్ని అక్కడక్కడే పడేసి అంత ఇంత గలీజ్గా చండాలంగా చేసినాం, కానీ చాలా బాగుంది. ఇంట్లో అయితే మాత్రం రిచ్ లుక్, ఎంత బాగా కట్టుకున్నారు చూడండి. ఈ బుద్ధుని విగ్రహం ప్రశాంతంగా కూర్చున్నట్టు, ఆ పైన అవన్నీ చాలా ఎక్సలెంట్ గా చేసినారు. ఇది చూడండి పార్టీషన్ ఎంత బాగా చేసినారో. సో ఇది మెయిన్ అన్నమాట. ఇది హాల్ అండి. హాల్లో పెద్ద టీవీ ఉంది. సో ఇదేంటి దీన్ని ఏమంటారు, దివానా కాట్ ఉంది. అలాగే సోఫా ఉంది. ఇది సోఫా చాలా బాగుంటుంది. ఇదేంటంటే కిందది దీన్ని సోఫా లాగా వాడుకోవచ్చు, అలాగే మంచం లాగా కూడా వాడుకోవచ్చు. ఆ కింద మనకి హ్యాండిల్ కనిపిస్తుంది కదా, ఆ హ్యాండిల్ పట్టుకొని బయటికి లాగితే బెడ్ లాగా వచ్చేస్తుంది. ఆ బెడ్ మాదిరి వేసుకొని దీన్ని కాట్ లాగా కూడా వాడుకోవచ్చు. ఇంకా వీళ్ళు పార్టీషన్ చేసుకున్నారు, చూస్తున్నారా? హాల్లో నుంచి కిచెన్, ఓపెన్ కిచెన్ వీళ్ళది, పార్టీషన్ చేసుకొని సో ఇంకా దీంట్లోనే ఇక్కడే చిన్నగా డైనింగ్ ఏరియా అయితే పెట్టుకున్నారు. అండ్ ఇది చూడండి పైన రూఫింగ్ ఎంత బాగా చేసినారో ఇక్కడ డైనింగ్ ఏరియాలో, వుడ్ రూఫింగ్ టైప్ లో. అండ్ ఇంకా కిచెన్ పార్టీషన్ కి వచ్చేసరికి లైట్స్ పెట్టుకున్నారు. ఇంటీరియర్ అయితే చాలా బాగా చేసినారు, ఎక్సలెంట్ ఇంటీరియర్ క్రియేట్ చేసుకున్నారు. ఎంత లేదన్నా 15 నుంచి 20 లక్షలు ఈ ఇంటీరియర్ కే ఖర్చు అయి ఉంటుందండి. సో ఇదంతా కిచెన్ అన్నమాట. అంతే. పెద్ద ఫ్రిడ్జ్ కూడా డబల్ డోర్ పెద్ద ఫ్రిడ్జ్ ఉంది చూడండి. ఇంకేది దేవుడి రూమ్. ఇక్కడ అంటే దేవుడి రూమ్ ఎట్లుంటుందంటే సపరేట్ గా ఉండదండి. మనము ఆంధ్రాలో మన సైడ్ చేసుకున్నట్టు ఇది అపార్ట్మెంట్ టైప్ కదా, అంత సపరేట్ గా ఉండదు, ఇలాగే చేసుకుంటారు అనమాట. హైదరాబాద్ లో కూడా ఇదే కల్చర్ అనుకోండి. నేను హైదరాబాద్ లో పెరిగాను కాబట్టి నాకు కొంచెం తెలుసు ఈ టైప్ ఆఫ్ దేవుడి రూమ్ కల్చర్ గురించి. అండ్ ఇది చూడండి సీలింగ్ ఎంత బాగా చేసినారో, లైట్ సీలింగ్, వుడ్ సీలింగ్, ఓవరాల్ గా అంతా వుడ్ సీలింగే. ఆ టెక్స్చర్ కి అట్లే మెయింటైన్ చేసుకుంటా ఆ టీవీ వెనకాల బ్యాక్గ్రౌండ్ ని కూడా మెయింటైన్ చేసినారు. అండ్ ఇక్కడ ఆ వుడ్ కి దీనికి మ్యాచ్ అవ్వాలని ఆరెంజ్ విత్ గోల్డ్ కలర్ తో అయితే పెయింటింగ్ చేశారండి. చాలా బాగుంది. వీళ్ళ ఇల్లు మాత్రం చాలా మంచి టేస్ట్, చాలా ఎక్సలెంట్ గా ఉంది. వీళ్ళ ఇల్లు అయితే చాలా మంచి టేస్ట్ అనమాట. వీళ్ళది రేఖ అక్క పేరు, చాలా మంచి టేస్ట్ అక్కది మాత్రం. మొత్తానికి బాగా ఖర్చు పెట్టుకున్నారు. ఇదిగో నా వెనకాల వెంకటరమణుడు ఇంత బాగా ఆశీర్వదిస్తున్నారు చూడండి. శ్రీ లక్ష్మీదేవి సమేతస్య వెంకటరమణ స్వామి. ఈ స్వామి అంటే నాకు చాలా ఇష్టం, చాలా బాగుంది. ఇట్లాంటి పెయింటింగ్ ఒకటి మా ఇంట్లో పెట్టాలనుకుంటున్నా, సో పెట్టేస్తా త్వరలో. అంతే బ్రో, ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పటికే చాలా అయింది, ఇంకా ఈ రోజుకి డే కూడా అయిపోయింది. వీడియో కంపల్సరీ ఎండ్ చేయాలి. మా జర్నీలో ఆటలాడుకున్నాం, పాటలాడుకున్నాం, కానీ వీడియో తీయలేకపోయినాను. ఎందుకంటే ఎందుకులే అనిపించింది తీయడము. మాట్లాడుకున్నాం, నవ్వుకున్నాం, జోకులు వేసుకున్నాం, అన్ని చేసుకున్నాం. ఇంకా హిజ్రాలు వచ్చినారు, వాళ్ళతో మాట్లాడినాం. ట్రైన్లో ఒక హిజ్రాతో కూర్చోబెట్టుకొని మాట్లాడినాము, అవన్నీ చేసినాము. ఎక్కడన్నా క్లిప్స్ ఉంటే పెడతానులేండి, ఏవో కొన్ని క్లిప్స్ తీసినట్టున్నా నేను, ఆ క్లిప్స్ పెడతాను చూద్దురు. కానీ అట్లా లేదంటే దీనికి ముందే అన్నా పెట్టుంటాను. చూడండి మేము హిజ్రాతో మాట్లాడినది అట్లా జరిగిందనమాట. జర్నీ అయితే చాలా సాఫీగా జరిగింది. 4.5 hours ఏమో పట్టింది మాకు జర్నీ. మేము 2:20కి స్టార్ట్ చేస్తే ఎగ్జాక్ట్ గా 6:53కి తిరుపతి అయితే చేరుకున్నాం. కింద తిరుపతి ఇంకా లేట్ అవుతుందని తెలుసు మేము, అందుకే ఏం చేసినామంటే ఇంకా పైకి ఎక్కలేదు. పైకి ఎక్కకుండా ఈ రోజు రాత్రి వీళ్ళింట్లోనే ఉంటున్నాం. రేపు మార్నింగ్ స్టార్ట్ అవుతున్నాం. రేపు మార్నింగ్ 9:30 to 10 ఆ టైంలో అలిపిరి మెట్ల ద్వారా పైకి అయితే ఎక్కబోతున్నాం. ఆ వీడియో మీకు పెడతా. నెక్స్ట్ వచ్చే వీడియో అదే ఉంటుంది, చాలా బాగుంటుంది అన్నమాట. చూడండి. ఇంకా మహిత అక్క వాళ్ళు మేము ఉమ్మడి కుటుంబం అంతా ఉన్నాం కాబట్టి ఇంకా ఫన్నీగా ఉంటుంది. మొత్తం వీడియో అంతా తీసి పెడతా. రేపు వ్లాగ్ లోకి వస్తుంది. ఇంకా ఈ రోజు వ్లాగ్ ఇక్కడతో ఎండ్ చేస్తున్నా.